అదే ఎవరో అనేవారండి, ఏముందిరా చేయడానికి అంతా చేసి పనిసారు, ఏముందిరా మనం చేయడానికి అంతా చేశారు రా. అదే ఇప్పుడు మీరు అందుకే మీరు ఇందాక అన్నదానికి ఇదంతా ఓపెన్ అయింది. సార్ నాగబాబు అక్కడ సర్వైవ్ ఎగ్జాక్ట్లీ అయ్యాడు అండి, అవును. ఆ నాగబాబు. టైంలో ఎందుకంటే అది కూడా బాలుగారు గొంతుకి అతి ఏదైనా దగ్గరగా మ్యాచ్ చేయడం, మ్యాచ్ అవ్వడం వల్ల అవును నిలబడ్డాడు. నిలబడ్డాను. ఈలోగా ఇళయరాజా గారు పెద్ద డైరెక్టర్ అవ్వడం, మ్యూజిక్ డైరెక్టర్ గా, సో అవన్నీ కలిసి వచ్చినాయి నాగబాబుకి. రెహమాన్ గారు వచ్చాకే కొంచెం ఆ ట్రెండ్ చేంజ్ అయింది. కొత్త సింగర్స్, కొత్త వాయిసెస్ అని అప్పుడు అప్పుడే కదండి హరిహరన్ గారు, శంకర్ మహాదేవన్ గారు అందరూ లైమ్ లైట్ లోకి వచ్చింది ఆ టైంలో. లేకపోతే 25 పాటలైనా 30 పాటలైనా ఆగేవారు, ఆయనకోసం ఆగేవారు, అక్కడ పడి ఉండేది. ఇక్కడ గుణ సినిమా షూటింగ్ అవుతుంటే కృష్ణాబరిలో కమల్ హాసన్ గారు, అవునండి కమ్మని నీ ప్రేమ లేఖలా, అదే కాదు ఇప్పటికీ సార్, అది ఇప్పటికి ఈ రోజుకి ఏ పబ్కి వెళ్ళండి సార్, ఆ పబ్ లో బ్యాండ్స్ పెడుతున్నారు. ఇప్పుడు మొత్తం బ్యాండ్ కల్చర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి పబ్ లో ప్రతిరోజు ఆ పాట పాడతారు సార్. 30 సంవత్సరాలు దాటినట్టుంది కదా సినిమా దాటి వచ్చి, 35 కన్నా ఎక్కువ. ఈ రోజుకి ఆ పాట ఇంకా చిన్న పిల్లలు సార్, అది క్రేజీ. అదే ఆ రోజు రాఘవేంద్ర గారు బాలుగారిని పట్టుకుని తిట్టారు అక్కడ, ఏవా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావా, అక్కడ పాటలన్నీ రికార్డింగ్ అన్ని పాటలన్నీ పక్కన పడి ఉన్నాయి, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, నీకెందుకు యాక్టింగ్ ఎందుకు నీకు, వెళ్తాం లేదా. అందులో పోలీస్ ఆఫీసర్ అదే కదా ఆయన ఆ సినిమాలో. అవును పోలీస్ ఆఫీసర్ అనుకుంటారండి. అంటే ఆయన కోసం అలాగా అలా వెయిట్ చేసేవారు థియేటర్లు, అలా వెయిటింగ్, రోజంతా పాడేవాడు వచ్చి. తెల్లవారుజాము 3 గంటలకి ఒకసారి విజయ గార్డెన్స్ లో సాంగ్ అలా 3 వరకు వెయిట్ చేశారు. రాజనాగేంద్ర గారి మ్యూజిక్ అలా పాడుతూనే ఉన్నాడు. ఎక్కడ పోనీ నేను వెళ్ళి పడుకున్నాడు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోయడం లేదు. ఆ థియేటర్ నుంచి ఈ థియేటర్కి అలా తిరుగుతూ తెల్లవారుజాము 3 గంటలకు విజయ గార్డెన్స్కి వస్తే పాడేసి వెళ్ళిపోతున్నప్పుడు నాగేంద్ర గారు బాలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కారు ఎక్కిపోతుంటే, బాలు నీకు ఈ సినిమా ఇండస్ట్రీ రుణపడి ఉందిరా బా అని చెప్పాడు. తెల్లవారుజాము 3 గంటలకి ఆయన అంత ప్రాణం పోసాడు సార్. అంతమంది మ్యూజిక్ డైరెక్టర్లకి ఆయన పోసాడు కదా, లైఫ్ ఇచ్చారు సార్. ఆయన ఒక మామూలు పాటను కూడా ఆయన వేరే మామూలు ట్యూన్ని వేరే స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన. అవును. మీకు బాలు గారి పాటలు బాగా నచ్చిన పాటే సార్? బాలు గారి పాటలో నాకు బాగా నచ్చింది, ఆయన కూడా ఈ పాట నాకు నువ్వు పాడితే చాలా ఎందుకు నచ్చుద్దాయి అని 2-3 సార్లు అన్నారండి. ఆ సాంగ్ ప్రేమ అనే సినిమా ఉంది మీకు, వెంకటేష్ గారిది, ఇళయరాజా గారి మ్యూజిక్, ప్రీతం ఆ సాంగ్. అది నేను ఆయన ముందు కూడా పాడాను. నేను టీవీలో పాట కూడా చూసి అన్నారు ఆయనే, ఎందుకో రఘు పాట నీకు భలే అనిపిస్తాయి నీకు గుర్తులో నాకు అన్నారు ఆయన. పాడండి ఒకసారి. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. ఆ ట్యూనింగ్ గొప్ప సాంగ్ సార్. చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు దాన్ని బట్టి బాగా పలికారు. ఆయన 2 సార్లు వచ్చిపోయారు సార్ ఆ సాంగ్ విషయంలో. బాగుంటది నీ గొంతులో ఆ పాట, ఎందుకు నాకు ఇష్టం అన్నారు ఆయన. ఎంత గొప్ప కాంప్లిమెంట్ సార్ అది. ఆయన ఒక ఏలియన్ సార్, నా దృష్టిలో ఒక ఏలియన్ అంతే, వేరే గ్రహాల తర్వాత ఆయన ఏదో పొరపాటున ఇక్కడ పడ్డాడు. ఘంటసాల గారు వాళ్ళంతా ఘంటసాల గారు అది వేరే ధ్రువుతారు, వేరే బాగుంది. అంటే మీరు ఈ సింగింగ్ అన్నదాన్ని ప్రొఫెషన్ గా తీసుకోవడం వల్ల మీకు పక్కనే డబ్బింగ్ అన్నది ఉండబట్టి సర్వైవల్ కొంచెం ఈజీ అయింది సార్. ఈజీ చెప్పాలంటే, లేదంటే చాలా కష్టం. మీరు అన్న కష్టాలన్నీ పడాల్సి వచ్చేది. ఇంటి దగ్గర నుంచి మాత్రం ఎన్నాళ్ళు తెప్పించుకుంటాం సార్. ఆత్మాభిమానం ఉంటుంది, ఏదో టైంలో దెబ్బతింటది. కెరీర్ స్టార్ట్ అవ్వాలి కదా, పంపిస్తే పంపించచ్చు. మీరు ఒకటే కొడుకే ఏంటి, అది అక్కడ అది కూడా అడ్వాంటేజ్ అయింది. ఇంకోటి ఉండుంటే అంతే కదా సార్. పైగా ఊళ్ళో విలేజ్లో ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్లో ఏం పీకుతున్నాడు, వీడు ఏం పని చేస్తున్నాడు, ఏదైనా కాఫీ హోటల్ కప్పులు కడుగుతున్నాడా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అక్కడ వాళ్ళందరికీ.
అవును. నా అదృష్టం కొద్దీ అప్పుడు ఆ టైంలో ఏదో టీవీ సీరియల్స్ లో 2-3 సార్లు అలా అలా కనిపించారండి. ఉమ్. అది చాలా వర్క్ సేవ్ చేసింది. ఆహా వీడు టీవీలో యాక్ట్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు టీవీలో కనిపించడం అంటే చాలా గొప్ప విషయం కదా సార్ ఇది. హాలీవుడ్ సినిమాల్లో కనిపించడం. అదే నాకు అప్పుడే టర్న్ ఏంటంటే సార్, ఒక నిజంగా లైఫ్ లో భగవంతుడు ఎలా కూర్చోమంచి రాధాకృష్ణ గారిని ఇలా అరేంజ్ చేసినట్టే పూరి జగన్నాథ్ అనే వ్యక్తిని కూడా తగిలిచ్చాడు సార్ నాకు. ఓకే. ఈ జెమినీలో యాంకర్ అవుతున్న ఆ టైంలోనే నాకు మనోడు ఒక కేఫ్లో కలిశాడు, చాయ్ తాగుతూ కేఫ్లో యూసఫ్గూడలో కలిసినప్పుడు బాగా చాలా ఎందుకో బాగా ట్యూన్ అయిపోయాడు, బాగా క్లోజ్ అయిపోయాడు. నా రూమ్కి వచ్చేవారు వీళ్ళు, నా రూమ్లో కూర్చునేవారు. నా రూమ్లో నాకు మంచి ఒక పవర్ హౌస్, ఫిలిప్స్ పవర్ హౌస్ ఉండేది సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్. పాటలు వినడానికి వచ్చేవారు. చిన్న టీవీ ఉండేది, కోటిలో కొనుక్కొచ్చేవారు టీవీ. ఆ టీవీలో ప్రోగ్రామ్ చూడడానికి. అలా అలా క్లోజ్ అయ్యి తర్వాత తను కొన్ని సింగిల్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాడు ఆ టైంలో. ఆ వాటిలో నన్ను హీరోగా పెట్టాడు. వాటిలో తర్వాత అనేవాడు అప్పుడే, నేను డైరెక్టర్ అయితే నీకు డెఫినెట్ సింగర్గా ఛాన్స్ ఇస్తాను రా అనేవాడు. అన్నాడు. ఫస్ట్ ఫిల్మ్కి బద్రికి కొంచెం పెద్ద సినిమా అవడం వల్ల అవకాశం కుదరలేదు. నెక్స్ట్ నేను చెప్పాను సరే ఈ 10 ఏళ్ళు పట్టింది అన్నది. ఆ 10 ఏళ్ళు ఎక్కడ బ్రేక్ అయిందంటే బాచి సినిమాతో నాకు బ్రేక్ అయింది. బాచి సినిమాతో లక్ష్మీ లక్ష్మి సాంగ్ ఫస్ట్ సాంగ్, అదే ప్లేబ్యాక్ సింగర్గా పూరి జగన్నాథ్ తీసుకెళ్ళి. ఆ చక్రి కూడా అదే ఫస్ట్ సినిమా. అవును, బాచి చక్రి. నేను పూరి జగన్నాథ్ ఆఫీస్లో ఉన్నామండి, ఎల్లారెడ్డిగూడలో ఆఫీస్లో ఉన్నప్పుడు సత్యదేవ్, ఆదిత్య సత్యదేవ్ ఎవరైతే ఉన్నాడో అతనే తీసుకొచ్చాడు చక్రిని. ఆ రోజు తీసుకొచ్చి ఇలా చక్రిని అబ్బాయి పాటలు కంపోజ్ చేస్తున్నాడు. అప్పటికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకోలేదు, రమణ గోగుల్ గారే కంటిన్యూ చేద్దామని ఏదో ఒక ప్లాన్లో ఉన్నాడు అప్పుడు ఆ సినిమాకి. బద్రి పెద్ద హిట్ కదా సార్. ఈ లోపు చక్రి వచ్చి ఆ రోజు మనోడు ఇలా దరువు కొడుతూ పాడేవాడు చక్రి. మళ్ళీ అసలు ఎంత బాగా కొడతాడంటే దరువు చక్రి. ఆ కొట్ట ఎవడైనా సరే పడిపోతారనమాట అవతల వాళ్ళు ఇక పాటకి. పాడి ఫస్ట్ సాంగ్ మనోడు పాడింది కూడా అదే లక్ష్మీ లక్ష్మి పాటే. ఆ పాట విని చక్రికి నీకు నువ్వే చేస్తున్నావు సినిమారా అన్నాడు. అంతే అయిపోయింది. 5 పాటలు దన కంపోజ్ చేశాడు. అరే చక్రి నాకు ఒకటే ఆబ్లిగేషన్, వీటితో పాట పాడించాలి అన్నాడు. అంటే అయ్యో అన్నయ్య పాడిస్తానండి అన్నాడు. ఏం పాట అంటే వేరే పాట చెప్పాడు చక్రి, ఆ సాంగ్ పాడించమంటే నేను అన్నాను నాకు లక్ష్మీ లక్ష్మి కావాలి, ఆ పాట బాగుంది మా సాంగ్ అన్నప్పుడు. అప్పుడు వరకు నేను ఎస్పీబీసీ సార్ ఆయన గురుగారు పాటలే పాడుతూ వచ్చాం కదండి, ఆ కల్చర్ ఉండిపోయింది గొంతులో. అప్పుడు ట్యూన్ చెప్పి అన్న ఒకసారి పాట ఒకసారి పాడు అన్నాడు వాడు. అంటే నేను లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగటచ్మి ఇక శరణం గచ్చామి అని ఒక నేను రెగ్యులర్గా పాడుతున్న స్టైల్లోనే పాడినిపించా. వద్దన్నా నువ్వు బాలు గారిని ఇమిటేట్ చేసి పాడుతున్నావు, ఇమిటేట్ చేస్తే నీకు పెద్దగా వచ్చేదే ఉండదు అని చెప్పి చక్రి ఒక అప్పుడప్పుడే ఆ ట్రెండ్ వస్తుంది సార్, కొత్తగా రెహమాన్ గారు తీసుకొచ్చాడు హస్కీ ఫీల్తో పాడమాట, ఆ స్టైల్లో పాడు అని చెప్తే అప్పుడు లక్ష్మి 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 ఆ స్టైల్లో పాడానమాట అండి. అది అనుకోకుండా సౌండింగ్ ఎదిరిపోయింది, కొత్తగా పాడేసాడు ఎవడో అని చెప్పి కొత్తగా పాట పెట్టరారా నేను తల కొట్టుకునేలా. కానీ అది విని చిరంజీవి సార్, మా మెగాస్టార్ చిరంజీవి గారు మురుగరాజులో నాకు హంగామా సాంగ్ పాడించారండి. అప్పుడు